Hi, this is Satish. रुक जाओ। कंफर्म है, इससे आया कंफर्म है, कंफर्म है, कंफर्म है। కాక్రోచ్ జనతా పార్టీ అంటూ ఓ సునామీలా తీసుకొచ్చిన అభిజిత్ దీప్కే కంటే అతనితో పాటు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తున్న ఓ అమ్మాయి గురించి కూడా ఎక్కువగా ఇంటర్నెట్లో వెతుకుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన న్యూస్ను మొబైల్లో అభిజిత్ దీప్కేకు ఈ అమ్మాయి చూపిస్తూ కన్ఫర్మ్ అంటూ ఆనందంతో క్లారిటీ ఇచ్చిన వీడియో, ఆ క్లిప్ అయితే ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. దీంతో అభిజిత్తో పాటు ఉన్న ఆ మిస్టరీ గర్ల్ ఎవరు అంటూ బాగా వెతుకుతున్నారు జనాలు, నెటిజన్స్. ఈమెకు అభిజిత్ దీప్కేకు సంబంధం ఏంటి అంటూ సెట్ చేస్తూ ఉన్నారు. ఈ మిస్టరీ గర్ల్ పేరు వైష్ణవి గౌర్. ఈ అమ్మాయి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆమెకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఈ మిస్టరీ గర్ల్పై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర 36 రోజుల పోరాటం, కాక్రోచ్లు అనుకున్న వాళ్ళే కేంద్ర ప్రభుత్వాన్ని చర్చల టేబుల్ దగ్గరికి తీసుకొచ్చారు. ఫైనల్లీ సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా కూడా చేయించారు. దీంతో దేశవ్యాప్తంగా మారుమోగిన పేరు అభిజిత్ దీప్కే. కానీ అతనితో పాటు ప్రతి ఫోటోలో, ప్రతి వీడియోలో, ప్రతి ఫ్రేమ్లో, ప్రతి మీటింగ్లో కనిపించిన ఓ అమ్మాయి ఉంది. ఆమె వైష్ణవి గౌర్ లేదా వైష్ణవి గౌడ్. కానీ ఇప్పుడు ఆమె కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపే స్థాయికి ఎదిగింది. నేను ఇంతకు ముందే చెప్పినట్లు జంతర్ మంతర్ ఉద్యమం విజయవంతమైన తర్వాత అభిజిత్ దీప్కే అండ్ కో ఈ కాక్రోచ్ బ్యాచ్ అంతా సంబరాలు జరుపుకుంటున్న వీడియో బాగా వైరల్ అయింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా న్యూస్ విన్న వెంటనే అతని ఫస్ట్ రియాక్షన్ ఎంత వైరల్ అయ్యిందో అంతకంటే ఎక్కువగా అతని పక్కనున్న ఈ వైష్ణవి గౌర్ చాలా వైరల్ అయింది. అప్పటి నుంచే సోషల్ మీడియాలో ఈ అమ్మాయి ఎవరు అనే సెర్చింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ వైష్ణవి గౌడ్ ఆర్ వైష్ణవి గౌర్ ఒక పాలసీ ఎక్స్పర్ట్. అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీని సోషల్ మీడియా వేదికగా ప్రారంభించిన తర్వాత ఆమె ఆ పార్టీలో చేరింది. ఆమెకు ఈ సామాజిక సమస్యలపై ఉన్న అవగాహన, మాట్లాడే విధానం ఇవన్నీ చూశాక కాక్రోచ్ జనతా పార్టీకి అధికార ప్రతినిధిగా నియమించారు. ప్రస్తుతం సిజేపీ అధికార ప్రతినిధిగానే ఆమె కొనసాగుతూ ఉంది. ఈ సోషల్ మీడియా పార్టీ చేపట్టిన మొట్టమొదటి ప్రత్యక్ష పోరాటానికి బ్యాక్ బోన్గా నిలిచిన కొద్ది మందిలో ఈ అమ్మాయి కూడా ఒకరు. కాక్రోచ్ల తరఫున కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపే కోర్ లీడర్షిప్లో ఉన్న కొద్ది మంది సభ్యుల్లో ఈ వైష్ణవి గౌర్ కూడా ఒకరయ్యారు. ఇప్పుడు జంతర్ మంతర్లో ఈ 36 రోజుల ఉద్యమంలో వైష్ణవి పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ఈ ఢిల్లీ ఉద్యమాన్ని కేవలం ర్యాలీలు, ప్రసంగాలు, ప్లకార్డుల ప్రదర్శనలు, నిరసనలు, డిమాండ్లు, అట్లాగే కాక్రోచ్ల యాషాలు, ఆ తర్వాత పోలీసుల లాఠీ చార్జ్గా మాత్రమే ఇంతవరకు చాలామంది చూశారు, అంతవరకు తెలుసు. బట్ అంతకు మించి ఈ పోరాటం సక్సెస్ అవ్వడంలో మరో కోణం కూడా ఉంది. అదే ఈ ఉద్యమాన్ని జంతర్ మంతర్ వేదికగా నడిపించిన విధానం. ఈ బాధ్యతను కాక్రోచ్ జనతా పార్టీ తరఫున కొంతమంది వాలంటీర్లు తమ భుజాలపై వేసుకున్నారు. డైలీ ఉదయం నుంచి రాత్రి వరకు ఈ పోరాటానికి దిశానిర్దేశం చేస్తూ యువతను కట్టు దాటకుండా ఓ బౌండరీలోనే ఉండేలా చేయడమే వీళ్ళ పని. ఆ పనిలో బాగా చురుకైన పాత్ర పోషించిన అమ్మాయిల్లో ఈ వైష్ణవి కూడా ఒకరు. డైలీ జంతర్ మంతర్ సమావేశాల్లో ఆమె పాల్గొనేది. ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ తమ డిమాండ్ల సాధన కోసం నినదించడంతో పాటు డైలీ పాలసీ డాక్యుమెంట్లు, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనలు అన్నింటినీ సమన్వయం చేయడంలో కూడా ఈ వైష్ణవి గౌర్ అయితే కీలక పాత్ర పోషించినట్లు ఈ సిజేపీ సభ్యులు చెబుతున్నారు. ప్రతిరోజు జరిగే వ్యూహాత్మక సమావేశాల్లో పాల్గొనడమే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను సేకరించి ఉద్యమానికి సంబంధించిన పాలసీ చార్టును కూడా రూపొందించే కీలకమైన బాధ్యతను కూడా ఈ వైష్ణవి గౌర్కు సిజేపీ అప్పగించింది. అందుకే ఈ 36 రోజులు కొనసాగిన ఈ ఉద్యమంలో డైలీ వాలంటీర్లతో మాట్లాడడం, మీడియాకు సమాచారం అందించడం, ఉద్యమ వ్యూహాలు రూపొందించడం, ప్రభుత్వ స్పందన ఎలా ఉంది, దానికి తగ్గట్లుగా తాము ఏ వ్యూహంతో ముందుకు వెళ్ళాలి అనేది కూడా డిసైడ్ చేసే బాధ్యతను ఈ వైష్ణవి గౌర్కు అప్పగించారు. జంతర్ మంతర్ వద్ద సిజేపీ కార్యకర్తలు, ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన లాఠీ చార్జ్ సమయంలో కూడా ఈ వైష్ణవి గౌర్ చాలా ధైర్యంగా నిలబడింది. లాఠీ చార్జ్ దెబ్బలకు భయపడి చాలామంది చెల్లా చెదిరైపోయారు. కానీ ఈమె మాత్రం వెనక్కి తగ్గలేదు. జాతీయ మీడియా ముందు నిలబడి ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నించారు. ఆమె
ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కూడా మాట్లాడుతూ ప్రభుత్వం అంటే విద్యార్థులకు న్యాయం చేయాలి, జవాబుదారీతనం ఉండాలి, నైతిక బాధ్యత వహించాలి, అంతే తప్ప ఇలా బలవంతంగా లాఠీ చార్జీలతో లొంగదీయలేరంటూ తన గళాన్ని గట్టిగానే వినిపించింది. లాఠీచార్జ్ సమయంలో ఈ వైష్ణవి మాట్లాడిన వీడియోలు ఇప్పుడు దేశవ్యాప్తంగా బాగా వైరల్ అయ్యాయి. ఈ ఉద్యమం ఢిల్లీ నుంచి దేశమంతా పాకేసి అన్ని రాష్ట్రాల్లోనూ మద్దతుగా యువత, విద్యార్థి సంఘాల ఉద్యమాలు ఆరంభమయ్యేసరికి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ ఉద్యమం మరింత ఉధృతం కాకుండా అడ్డుకట్ట వేసేందుకు కాక్రోచ్ పార్టీ నేతలతో చర్చలు కూడా ఆరంభించారు. కూర్చొని మాట్లాడుకుంటేనే సమస్యల పరిష్కారం అవుతాయంటూ చర్చల టేబుల్ కోసం అయితే వచ్చారు. అట్లాగే కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఈ మొదటి చర్చల్లో సిజేపీ అధికార ప్రతినిధిగా ఈ వైష్ణవి గౌర్ కూడా పాల్గొంది. ఆమె ప్రభుత్వం ముందు తమ ప్రధాన డిమాండ్లు ఉంచారు. అవి ఏమంటే, ఒకటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు మరో 3 ముఖ్యమైన డిమాండ్లు చేశారు. నీట్ పేపర్ లీకేజ్ వల్ల చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం, అట్లాగే నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేయడం, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవడం, ఇవన్నీ చేస్తేనే మేం ఉద్యమాన్ని ఆపుతామంటూ స్పష్టంగా తేల్చి చెప్పేసింది. ఈ టైంలోనూ మీడియాతో వైష్ణవి చెప్పిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. మొదటి రోజు నుంచి మా డిమాండ్లు మారలేదు, ప్రభుత్వం ఇప్పుడు చర్చలకు వచ్చింది, బట్ మేము వెనక్కి తగ్గేదే లేదు, అన్నింటికీ అంగీకరిస్తేనే మేము వెనక్కి తగ్గుతాం, ఆందోళన విరమిస్తామంటూ స్పష్టంగా తేల్చి చెప్పింది. ఆ తర్వాత మరోసారి ఏకంగా ప్రధాని మోడీపైనే విమర్శలు చేస్తూ మళ్ళీ వైరల్ అయింది. ఫస్ట్ టైం ఈ ఉద్యమం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియో సందేశంపై కూడా వైష్ణవి గౌర్ అయితే స్పందించింది. మాకు కావాల్సింది ప్రసంగాలు, వీడియోలో కాదు, జవాబుదారీతనం, నైతిక బాధ్యత అంటూ సూటుగా విమర్శించింది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కాక్రోచ్ల ఉద్యమంలో మగాళ్ళ కంటే మహిళలు, యువతలే, అమ్మాయిలే ఎక్కువగా పాల్గొన్నారు. వాళ్ళందరికీ ముందుండి 36 రోజుల పాటు వందలాది మంది మహిళలతో కలిసి ఆ శిబిరంలోనే వైష్ణవి గౌర్ ఉండి అక్కడే వంట వార్పులు, మరోవైపు మీటింగ్లు, వాలంటీర్ల నిర్వహణ, ఈ పాలసీ మేకింగ్, మీడియా సమన్వయం అన్నింటినీ వైష్ణవి గౌర్తో పాటు రత్న, అట్లాగే ఆఫ్రీన్ నవాజ్, ప్రాచి, మేఘ, రసిక లాంటి అమ్మాయిలే అధికంగా చూసుకున్నారు. ఆ బాధ్యతలంతా వాళ్ళే భుజాలపై అయితే మోసారు. వీళ్లతో పాటు ఇంకా అనేక మంది అమ్మాయిలే జంతర్ మంతర్ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. అందరూ యువతే కావడంతో ప్రతిరోజు జరిగే వ్యూహాత్మక సమావేశాల్లో వీళ్ళ సూచనలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు సిజేపీ నాయకత్వం స్వయంగా వెల్లడించింది. అయితే వీళ్ళందరిలో బాగా యాక్టివ్గా ఉన్న వైష్ణవి గౌర్ మిస్టరీ గర్ల్ బాగా వైరల్ అయింది. ఫైనల్లీ లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అన్నట్లుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఆఖరి ఘట్టంలో ఈమె అభిజిత్ దీప్కేతో పాటు బాగా పాపులర్ అయ్యింది. వైష్ణవి గౌర్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి.